వచ్చేసి RC24 అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా పెడుతున్నాం. టెస్ట్ మ్యాచ్ అనమాట ఇది. సో మామూలుగా ఉండదు. 90 ఓవర్స్ పెద్ద మ్యాచే. మన వచ్చేసి ముంబైలో జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో జైస్వాల్, రోహిత్ శర్మ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, కృష్ణ ఉంటాడు. సో ఇప్పుడు మన క్యాప్టెన్ వచ్చేసి రోహిత్ శర్మ అనమాట. క్యాప్టెన్ మార్చచ్చా? అవును గైస్, మార్చచ్చు. మరి ఇక్కడ జైస్వాల్ ఉన్నాడు, ఫస్ట్లో ఉన్న వల్ల ఉన్నట్టున్నాడు. ఓకే ఉండండి, ఒకసారి మార్చి చూద్దాం. ఎవడు లేడు దీంట్లో. ఓకే, గిల్లిని పెట్టి చూద్దాం. గిల్లే ఉన్నాడా? ఏంటో పోండి, జైస్వాల్ అయితే పెట్టేసినాం ఇక్కడ. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఎవరో ఒకరు ఉండండి మనకి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం గేమ్లోకి వెళ్తున్నాం అనమాట. చెప్పాలంటే మా ఇంట్లో కరెంట్ లేదు, నేను ఫోన్లోనే ఆడేది. కరెంట్ లేదు, గాలి లేదు, వాన వేరే వచ్చింది, చల్లగా లేదు, ఏం తెల్ల అంత టైం అయినా కూడా నేను మీకోసం వీడియో పెడతానంటే ఇంకా చూసుకుంటే ఎంత కష్టపడుతున్నానని. ప్లీజ్, నేను ఇప్పుడే ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టినాను అనమాట. దాంట్లో 80% సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారు. 20% ఏమో సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు చూస్తున్నారు అనమాట. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్, ప్లీజ్ గైస్. నేను ఇప్పుడే వెళ్తున్నాను అనమాట. సరే గైస్, ఇప్పుడైతే వాడికి టాస్ చేసే టైం వచ్చింది. ఓకే, హెడ్సా టైల్సా? ఓకే, హెడ్స్. సో వాళ్ళైతే ఇచ్చేసుకున్నాను అనమాట. బౌల్ ఫస్ట్ అంట. సో ఇప్పుడు మనమైతే బ్యాటింగ్ ఆడిద్దాం. తగ్గేదేలే, ఫస్ట్లో 6 కొట్టిద్దాం గైస్. ఓకే, ఇది వాళ్ళ స్క్వాడ్. స్మిత్ ఉన్నాడు, ఇది మన స్క్వాడ్. ఫస్ట్ ఓపెనర్స్ దింపేద్దాం. ఓకే, జైస్వాల్, రోహిత్ శర్మ, మిచెల్ స్టార్క్ అనమాట బౌలింగ్. జైస్వాల్ అంట ఓపెనింగ్. 4 మ్యాచెస్కి 75 రన్స్ కొట్టినాడు, పర్లేదు. ఓకే, ఫస్ట్ ఇన్నింగ్స్. గైస్, మీకు ఈ గేమ్ లింక్ కావాలంటే చెప్పండి గైస్, సిగ్గుపడకండి. గేమ్ లింక్ వచ్చేసి నేను మీకు ఇస్తాను, మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటా, అన్ని వీడియోస్కి నేను ఇచ్చి ఉంటాను అనమాట డిస్క్రిప్షన్లో లింక్. ఏం తెల్ల ఇప్పుడు సోంబేతనం అయ్యి వచ్చేస్తున్నా. కాబట్టి నేను కమ్యూనిటీ పోస్ట్లో వచ్చేసి మీకు లింకులు స్టార్ట్ చేసేదా గైస్. ప్లీజ్ కొంచెం కమెంట్లో చెప్పండి. వ్యూస్ రావట్లా, చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నా. నాకు తెలుసు గైస్, నేను ఏప్రిల్లో కింద 6 నెలలుగా 1 సంవత్సరంగా వీడియో ఒక్కటి కూడా పెట్టలే. ఒకటి కూడా పెట్టలే. మీరు అప్పుడే తెలిసి ఇప్పుడే స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా ఎగ్జామ్ వేరే వస్తుంది. క్యాచ్ ఓకే, గివ్ అప్. మనం స్ట్రైట్గా ఆడాలి. సారీ జైస్వాల్, తప్పుగా చేసిన. కోహ్లీ అనుకున్నా. కోహ్లీ 102 మ్యాచెస్ ఆడినాడు, 8069 రన్స్. తగ్గేదే లేక కోహ్లీ అంటే కోహ్లీనే. నోటిఫికేషన్స్ ఒకరు.
అబ్బా ఫస్ట్ ఇదే 4 గైస్. దానికే విరాట్ కోహ్లీని కింగ్ కోహ్లీ అంటారు అనమాట. కేకే కింగ్ కోహ్లీ. ఓకే ఫస్ట్ బాల్ 4. ఇప్పుడు 4th బాల్ అనమాట ఫస్ట్ ఓవర్లో. ఇంకో 6 దింపుదాం. 4 దిగుతుంది. ఏం తెల్ల పెద్ద గ్రౌండ్ అనుకుంటా. అవును పెద్ద గ్రౌండ్. ముంబై గ్రౌండే కదా. ఓకే ఒక్క 6 అనేది దింపాలి గైస్. ఒక్క 6 పక్క దింపి బ్యాక్ ఫుట్. అబ్బా మిస్ అయింది గైస్. ఓకే ఫస్ట్ ఓవర్ అయితే అయిపోయిందనమాట. ఫస్ట్ ఓవర్కి 16 రన్స్. ఇప్పుడు వచ్చేసి కరెంట్ లేదు, గాలి రావట్లే, ఊపిరి తీస్తాను, ఏం చేసేది. సో ఓకే స్ట్రైట్ ఆడదామా, ఇటు పక్కనే ఆడాల్సి. బ్యాక్ ఫుట్. హిట్ మ్యానే బా. హిట్ మ్యానే. ఓకే 6. గైస్ ఇది టెస్ట్ మ్యాచ్ కాబట్టి నేను మొత్తం ఒక పార్ట్లుగా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. 10 ఓవర్స్గా. అవును ఏంటంటే చాలా లెంత్గా వెళ్ళిపోతుంది కదా. ఏమంటారు? 10 ఓవర్స్గా మీకు టైమింగ్ తగ్గుతుంది, నాకు వీడియోస్ చాలా బాగా వస్తుంది. వీడియోస్ ఊడికుండా వేస్తా అంటే బాగుంటుంది. రోజు మార్చి రోజు వేస్తున్నా. ఒక రోజుకి 2 వీడియోస్, ఒక ఫుల్ వీడియో, ఒక షార్ట్, మళ్ళీ ఒక కమ్యూనిటీ పోస్ట్, మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఒకటి. సింగిల్ ఎత్తినారనమాట. ఇప్పుడు ఓకే ఫస్ట్ సెకండ్ ఓవర్లో 3rd బాల్ ఫ్రంట్ ఫుట్ పెద్దాం. అప్ప తగిలినట్టుంది. సారీ కోహ్లీ, సారీ. బ్యాక్ ఫుట్ నొక్కి ఉండాల్సింది. బ్యాక్ ఫుట్ తగలే, లేట్గా నొక్కేసిన. ఓకే ఇప్పుడు ఒక 6 పోవాలి. తగులుతూనే ఉందే. ఫస్ట్ ఓవర్ అయిపోయింది గైస్. ఓకే గైస్ ఇప్పుడైతే మనకి 2వ ఓవర్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా మనకి 8 ఓవర్స్ ఉన్నాయి. గైస్ చూసారా, బోలాండ్ 3 మ్యాచెస్లో 16 వికెట్స్. బాగానే వేస్తున్నట్టున్నాడే. అయితే 4 కన్ఫామ్గా. కేఎస్ 4. మనకి ఎందుకు 6లో ఉన్నట్టుంది, పెద్ద గ్రౌండ్గా ఉన్నట్టుంది గైస్. మెల్బోర్న్ ఎత్తుకుని ఉండాల్సింది, తెలియకుండా ముంబై అయితే తీసుకున్నా. నా తప్పే. చూడండి. ఓకే ఇటు పక్క దింపుదాం. ఫోర్త్ మిస్ అవుతూనే ఉన్నాయి గైస్. ఇప్పుడు ఒక 6 దింపాల్సింది, కన్ఫామ్గా దింపాలి. బ్యాక్ ఫుట్. అర్రే ఇదేంది ఇది, కొంచెం ఎక్కువగా రావాలనుకుంటాను గైస్. ఓకే మనకి 3rd ఓవర్లో 3rd బాల్ ఇలా వచ్చి అబ్బా
ఏంది గైస్, దీని మీనింగ్ ఏదో తెలుసా గైస్? నాకు అస్సలు అర్థం కావట్లే ఏందనేసి పేరు. అంతే 6. ఓకే 6 వచ్చింది మనకి. 10 అవర్స్లోనే ఒక 100 వచ్చేస్తే చాలు గైస్, 100 వస్తే చాలు. మేము ఇక్కడ నుంచి ఈ బాల్ ఆడకూడదు గైస్. ఆహా. ఓకే ఇప్పుడు మనకైతే 3rd ఓవర్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు 3rd ఓవర్కి వచ్చేసరికి మనకి 37 స్కోరు. అంటే మనకి రన్ రేట్ కరెంట్గా ఒక 11 ఉంటుంది అనుకుంటా రన్ రేట్. ప్లస్ మీకు తెలిసి చెప్తారా రన్ రేట్ ఎంత అనేసి? నేను అప్పుడప్పుడు లైవ్లు కూడా పెట్టాను అనమాట, కానీ ఇప్పుడు పెట్టట్లేదు ఎందుకంటే నాకు ఆ రైట్స్ లేదు. యూట్యూబ్లో కొన్ని అచీవ్మెంట్స్ చేయాలి. అవుతూనే ఉంది. ఏంది కోహ్లీ 8 balls 8 runs చెప్పాలంటే నా తప్పే. డైవ్ డైవ్ మనకి లేదా డిఆర్ఎస్? తప్పు పైగా తప్పు, తప్పులు పైగా తప్పు, తప్పులు పైగా తప్పు. తప్పులు పైగా తప్పులు ఉంటే తప్పులు పైగా తప్పులు గైస్. ఏం చేసి ఇంకో ఓకే మనకి ఇప్పుడు నెక్స్ట్ అయితే కేఎల్ రాహుల్ ఉంటాడు అనమాట. 44 మ్యాచెస్కి 2746 రన్స్ అయితే కొట్టి ఉన్నాడు. సో దింపుదాం. పోయిన మ్యాచ్ మీరు చూసే ఉంటారు గైస్. పోయిన మ్యాచ్లో మనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మనే. అలాంటి రోహిత్ శర్మ ఇప్పుడు రన్అట్ అయిపోయినాడు అనమాట. మనం ఏం చేసాం కూడా. ఎందుకు గైస్ ఈ బాల్ అంతా సార్ చిరాకు దుబ్బుతుంది. ఇలా ఆడదాం బ్యాక్ ఫుట్. గైస్ ఈ ప్యాట్ కమిన్స్ ఇప్పటి నుంచి బాగా వేస్తున్నాడు. మనం నెక్స్ట్ ఓవర్లో చూసుకుందాం. ఓకే గైస్ ఇప్పుడు మనం అయితే సక్సెస్ఫుల్గా 4 overs కంప్లీట్ చేసినా ఇంకా 37 runsలోనే ఉన్నాం. ఒక ఓవర్ని ఒకవేళ అవును గైస్ ఒక్క రన్ కూడా ఇలేదవా. ఇప్పుడు దింపుతాను చూడండి. 4 కన్ఫామ్గా 4 రోహిత్ కోహ్లీ. ఓకే ఇప్పుడు మనకైతే ఒక ఓవర్కి 10 runs కొడుతున్నాం. ఎస్ 6 గైస్. 6 అమ్మా 6 గైస్. గైస్ ఈ స్టైల్ ఎవరిదో మీకు తెలుసు అంటే నాకు కొంచెం కమెంట్ చేయండి గైస్. ఎవరు తెలుసు చూసాము ఆ కరెక్ట్ కమెంట్స్ని నేను పిన్ చేసి పెడతా. ఓకే 6. ఆహా 6 భారీలుగా వస్తున్నట్టున్నాయా. గొడవలు అనమాట. గొడవలు. ఓ ఫీల్డింగ్ సెట్ చేపిస్తున్నాడా. నెక్స్ట్ ధోనిని
మనసులు అన్నట్టున్నాయి కోహ్లీకి. ఓకే, బ్యాక్ ఫుట్ 6, సూపర్. ఇప్పుడు మనకైతే 13 balls 30 runs. 13 balls 30 runs. సో లాఫ్ట్, బ్యాక్ ఫుట్, మళ్ళీ 6. వావ్ 14 balls 34 runs. 36 runs. సారీ. ఓకే, ఇప్పుడు మనకైతే చూసుకున్నట్టయితే 65లో రన్స్ ఉన్నాయి. సో ఫీల్డింగ్ సెట్ చేస్తున్నారు, ఏదో ప్లాన్లెస్ బౌలింగ్ స్ట్రాటజీ చెప్తున్నాడు అనమాట. ప్యాట్ కమిన్స్ బౌల్యాండ్కి చెప్తున్నాడు. స్ట్రైట్ 6 అంతే అయిపోయింది. 6 హైట్ చూడండి, హైట్ కూల్. 50 రన్స్కి 50 balls 42 runs. సో ఓకే, 5 overs ముడిచేదానికి 72 runs. గైస్ సారీ గైస్, నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను అనమాట. సో ఫస్ట్ బాల్ మిస్ అయిపోయింది. సో ఇప్పుడే సెకండ్ బాల్ వేస్తున్నాడు. ఇప్పుడు కన్ఫామ్గా మిస్ అవ్వదు గైస్. స్ట్రైట్ షాట్ అంతే, 4. ఓకే, కేఎల్ రాహుల్ అనమాట బాల్ కొట్టింది. అడిగితే ఓవర్ అప్ అయినారు. వేసింది ప్యాట్ కమిన్స్. బ్లడీ ఫూల్. మళ్ళీ కొడదాం. మళ్ళీ 4. ఓకే, ఇప్పటికి 6 balls 8 runs కొట్టినాడు. గైస్ వ్యూస్ రావట్లేదు గైస్, ఏం చేసి అర్థం కావట్లేదు. అయ్యో, ఏ కమెంటరీ వాళ్ళు ఒకరు తొక్కవాలి. సో మీకు ఒక ఎపిసోడే మీకు అరగంట సేపు వచ్చేస్తుంది, అంటే 25 అట్లా వస్తుంది అనుకుంటాను గైస్. అంటే మీకు 5 overs పెట్టుకోవాలి. మళ్ళీ 6 త్వరగా అయితే మనకి ఒక 10 overs అవ్వదు అనుకుంటా. ఒక 6 overs పెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడే మనకి 18 minutes వచ్చేసింది. దీనిలో మనం ఒక కట్ కూడా చేయము, అన్కట్ వీడియోస్ పెట్టేది మనం. చూద్దాం గైస్, మీకు 6 oversతోనే అయిపోతుంది అనుకుంటా. సో మీకైతే 6 overs వస్తాయి, ఎందుకంటే నేను కొన్ని ఎడిట్స్ వేరే చేయాలి. అన్కట్టే. క్యాచ్ గైస్, క్యాచ్ కదా, క్యాచ్. ఓకే, కేఎల్ రాహుల్ అయిపోయాడు అనమాట. 175 స్ట్రైక్ రేట్. వికెట్ పడిపోయింది. 85కి 3 పోయింది. రిషబ్ పంత్ 31 matchesలో 2012. ఈయన కెరియర్ ముక్కావాసి మనకి ఆయనకి ఇంజరీలోనే అయిపోయింది కెరియర్, క్రికెట్ కెరియర్ అనమాట. వికెటా కాదులేండి, కోప్ వచ్చేసినట్టుంది. సో గైస్ 6 overs అయిపోయిందని అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ గైస్. మనకి వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై. నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో కలుద్దాం గైస్. నేనైతే ఇప్పుడు మీకు ప్లేలిస్ట్ పెడతాను అనమాట. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ 2025 అనేసి. దానిలో మీకు ప్లేలిస్ట్లో వీడియోస్ వస్తాయి. ఓకే, బాయ్ గైస్.